ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోలాటంలో చిన్నుపల్లి నాగేశ్వరరావు బృందానికి ప్రథమ బహుమతి వచ్చిన సందర్భంగా అద్దంకికి చెందిన కోలాట కళాకారుడు చిన్నుపల్లి నాగేశ్వరరావును రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ జానపద కళాపీఠం నందమూరి కళా పరిషత్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ సాహితీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కళాకారులు వ్యాపారవేత్తలు సత్కరించారు. ఆయా సంస్థల ప్రతినిధులు పూర్ణచంద్రరావు, హరిప్రసాద్, ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, శ్రావణ్ కుమార్, మన్నం త్రిమూర్తులు, జ్యోతి రమేష్ బాబు, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి, బివి కృష్ణారెడ్డి, పసుమర్తి కోటయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి భాష ఏ సీన్ కట్టు ఉంటావులే. సీన్ పక్క నుంచో పక్కకి వస్తాను. ప్రసాద్ గారు అందరికీ అవకాశం ఇస్తాము. ఆధ్యాత్మికమైనటువంటి ముందు చాలా మేళ చేసుకుని అది జానపదం ఇది ఆధ్యాత్మిక మేళ చేసుకుని ఈరోజు దాదాపుగా 1172 కోలాట టీములకి నేను తగ్గించి రాష్ట్ర స్థాయిలోనే రాష్ట్ర సాహిత్య కార్యక్రమాలు దేవస్థానం ద్వారా 2012లోనే సేవా స్ఫూర్తి అవార్డు తిరుమలలో జరిగినటువంటి ఆ రోజు జనవరి 26వ తేదీన 2012 అవార్డు తీసుకోవడం జరిగింది. అక్కడితో ఆగకుండా నేను ఈ కోలాట కార్యక్రమాన్ని నాకు విద్యార్థులు నేర్పినది నా గురువు గారికి జనపద మాస్టర్ నాకు ఈ జానపదంలో శిక్షణ తీసుకుంటూ మా తల్లిదండ్రుల ద్వారా ముఖ్యంగా మా అమ్మగారు గారు నన్ను ప్రోత్సహించి నన్ను ఇక్కడ వాస చేసినందుకు వారికి సరస్వతి పాదాలు. ఎందుకంటే జానపద కళాపీఠం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. గంజాయి నియంత్రణ, నాడు నేడు పనుల్లో అవినీతి, విద్యుత్ లైన్ల ఏర్పాటు, ప్రమాదాలపై సభలో చర్చ. ఒంగోలు నడిబొడ్డున దర్జాగా సిఆర్పి క్వార్టర్స్ భూమి కబ్జా. కన్నెత్తి చూడని ఆర్ఎండ్బి మరియు జిల్లా యంత్రాంగం. నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడు వద్ద పచ్చాకు ట్రాక్టర్ బోల్తా, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం. డి న్యూస్లో నేటి మాట. చేసిన అప్పు ఎలా అయినా తీర్చాలనే బాధ్యత, అది తీర్చకుండా పోతే పరువు పోతుందేమోనన్న భయం మధ్యతరగతి వాడి ఆరోగ్యాన్ని అంత తొందరగా పాడవనీయవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.